పెద్దలు గౌరవనీయులు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారి జన్మదిన వేడుకలను మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క నిరుపేదలైనటువంటి ప్రజలకే కానీ పట్టణ ప్రజలందరికీ కూడా మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాష్ట్రంలోనైతే ఏంది, ఈ జిల్లాలోనైతే ఏంది, దీనికి కారణం ప్రేమసాగరరావు గారిని ముక్త కంఠంతో మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఇంద్రవెల్లి సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తారని సభాముఖంగా అందరికీ మాటిచ్చి, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలలో క్యాండిడేట్ని పెట్టి ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని అండగా చూపెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి మనోధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి ఇలా ప్రేమసాగరరావు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 3కు 3 గెలిచిందంటే దాని పాత్ర పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగరరావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఉన్నది. ఎందుకంటే ఆ రోజు బట్టి గారి పాదయాత్ర మొదలుకొని ఇలా ఖర్గే గారి మీటింగ్లో కూడా స్టేజ్ మీద ఖచ్చితంగా 3కు 3 నేను ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే గెలిపిస్తా, ఈ 3 నియోజకవర్గాలలో ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తానికి ఖచ్చితంగా ఆ రోజు బల్ల గుద్ది చెప్పిండ్రు. ఆ విధంగానే ఇలా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో సందర్భంగానే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము కార్యకర్తలు అందరం కలిసి కూడా ఇలా పెద్దలు గౌరవనీయులు గారి జన్మదిన వేడుకలను మేము ఇలా పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలా ప్రేమసాగరరావు గారి జన్మదిన సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండి ప్రతి ఒక్క నిరుపేదైనటువంటి కార్యకర్త కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ ప్రజైతే ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ ఉన్నది. చెన్నై నియోజక ప్రజలకైతే మందమరి పట్టణ మహిళలందరికీ కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.